చాలాసార్లు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నాక మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని పేషెంట్స్ వస్తూ ఉంటారండి. అండ్ ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వస్తుంది అని ఎక్కువ కాలం ట్రై చేసి వస్తూ ఉంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఆల్రెడీ ఒకసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎగ్ నెంబర్ తగ్గుతుంది ఆడవాళ్ళలో. మగవాళ్ళలో కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గచ్చు, యూజువలీ కౌంట్ ఎక్కువ మనకు చేంజెస్ రాకపోయినా. అండ్ తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం వల్ల ట్యూబ్స్ కూడా బ్లాక్ అవ్వచ్చు. సో యూజువలీ ఫస్ట్ టైం సిజేరియన్ అయిన వాళ్ళల్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఈ సిజేరియన్ వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందా అని కూడా అడుగుతూ ఉంటారండి. సో సిజేరియన్ అవ్వడం వల్ల యాజ్ సచ్ సంతానలేమి సమస్యలు అయితే రావు. బట్ కొన్ని సందర్భాల్లో సిజేరియన్ సర్జరీ చేసి, సిజేరియన్ ఆపరేషన్ చేసి మనము గర్భసంచి దగ్గర మనం కట్ చేసిన చోట ఇస్తమోసీల్ లాంటిది ఫామ్ అవ్వచ్చు. సో ఈ ఇస్తమోసీల్ అంటే మనకి వాటర్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ గర్భసంచి లోపల కలెక్ట్ అయ్యి ఆ ఫ్లూయిడ్ వల్ల మనకు ప్రెగ్నెన్సీస్ రాకపోవటం అనేది మనం చూస్తాం. సో యాజ్ సచ్ డైరెక్ట్లీ సిజేరియన్ వల్ల ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం రాదు అని అయితే యూజువలీ మేము అనుకోమండి. అది పెద్ద అంత రిస్క్ ఫ్యాక్టర్ లాగా మేము డెఫినెట్లీ చూడము. బట్ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇంతకుముందు సిజేరియన్స్ అయ్యున్న వాళ్ళు స్కాన్స్లో చూసుకొని గర్భసంచి లోపల నీరు చేరింది అన్నప్పుడు డెఫినెట్లీ ఈ నీరు వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అదొక కారణం కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ నీరు మనం గర్భసంచి దగ్గర ఎక్కడైతే కుట్టు వేస్తారో, గర్భసంచి పైన కుట్లు వేసిన దగ్గర నుంచి మనకి ఆ ఇస్తమోసీల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అండ్ దాని నుంచి ఆ ఫ్లూయిడ్ గర్భసంచి లోపలికి పాస్ అయ్యి దానివల్ల మనకు ఎంబ్రియో అతుక్కోవడానికి అనుకూలంగా ఉండదన్నమాట. సో ఇస్తమోసీల్ని మనము ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తామో దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. సర్జికల్ కరెక్షన్ చేయొచ్చు, హిస్ట్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. హిస్ట్రోస్కోపీ ద్వారా ఫెయిలియర్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తే యూజువలీ ఇస్తమోసీల్ కరెక్షన్ అనేది కొంచెం మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీలో మనము ఆల్రెడీ కుట్టు వేసిన స్కార్ ఏరియాని మళ్ళీ ఓపెన్ చేసి లేయర్ బై లేయర్ దాన్ని సూచర్ చేసేస్తాము. సో మళ్ళీ ఆ గ్యాప్ అనేది లేకుండా ప్రాపర్గా సూచర్ చేసిన తర్వాత దాని నుంచి ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ రావట్లేదు అంటే చాలా కామన్ రీజన్స్ అనేవి ఉంటాయండి. బట్ ప్రీవియస్ సిజేరియన్ చేయడం వల్ల ఒక రీజన్ అవ్వడం ఇస్తమోసీల్ ద్వారా అనేది రేర్గానే చూస్తాము. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. అండ్ అది మనకి స్కాన్లో కనిపిస్తుంది. ఆ వాటర్ అనేది గర్భసంచిలో ఉంది, ఇంతకుముందు సిజేరియన్ ఆపరేషన్ అయింది అంటే దాని సోర్స్ ఏంటి అనేది మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది. దాన్ని మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.